శ్రీ గురుభ్యో నమ. శ్రీ బటుగనాథాయ నమ. శ్రీ మహాగణాధిపతే నమ. ఈరోజు మనము వారాహి నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలనేది తెలుసుకుంటాం. 8వ రోజు మనకి 3rd జూలైకి అవుతుంది. ఆ రోజు అంటే మధ్యాహ్నం వరకు అష్టమి తిథి. అష్టమి తిథికి అధిష్టాన దేవత శివుడు. తదుపరి నవమి తిథికి అధిష్టాన దేవి దుర్గాదేవి. అంటే ఆ రోజు అర్ధనారీశ్వర స్వరూపంలో కానీ మీరు శివారాధన చేసుకున్నట్లయితే మ్యారిటల్ లైఫ్లో వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అమ్మవారి మరియు ఆ శివక అనుగ్రహం మీరు పొందగలుగుతారు. హస్తా నక్షత్రం మధ్యాహ్నం వరకు. తదుపరి చిత్రా నక్షత్రం. చిత్రా నక్షత్రానికి అధిష్టాన దేవత మనకి విశ్వకర్మ. రెండోది యోగం. ఆ యోగానికి కూడా అధిష్టాన దేవత విశ్వకర్మనే. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే భూమికి సంబంధించిన, అంటే మీరు ఒక భూమి తీసుకున్నారు, ఆ భూమిలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, కానీ మీకు సెట్ అయితే లేదు, డబ్బులు ద్వారా ఇబ్బంది, అంటే డబ్బులు అందుతలేవు, లేకుంటే పని స్టార్ట్ అయి ఆగిపోయింది, ఇలాంటి మీకు ఇబ్బందులు ఉంటే ఆ రోజు మీరు విశ్వకర్మకి సంబంధించిన పూజ చేసుకున్నా, లేకుంటే వారాహి అమ్మవారికి వరహ అవతారానికి కూడా మీరు పూజ చేసుకున్నా మీ ఒక ఆగిన పనులు పూర్తి అవుతాయి. నైవేద్యంలో తేనె. ఈరోజు తేనె నైవేద్యం నివేదిస్తే అమ్మవారికి చాలా ఉత్తమమైన ఫలితం మనం పొందొచ్చు. గుగ్గిలం ధూపం మరియు ఎర్రటి పుష్పాలు, ఎర్ర రంగులో ఉన్న పుష్పాల ద్వారా అర్చన చేసిన, విశ్వకర్మ ఒక యంత్ర అర్చన చేసిన మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. కానీ నేను చెప్పిన ప్రతి విషయంలో, ప్రతి శాస్త్రంలో జ్యోతిష్యం అనేది జ్యోతిష్యానికి అనుసరించే చెప్తాను. దాని గురించి మీరు ఖచ్చితంగా మీ ఒక చార్ట్, మీ ఒక జాతక చక్రము, ఎవరైతే అన్ని విషయాలు అంటే మంత్రశాస్త్రం, పూజ మరియు జ్యోతిష్యం మీద పట్టున్న ఒక సిద్ధాంతుల దగ్గరే మీరు చూపించుకొని వాళ్ళ ఒక అనుసరణలో ఉండి ఈ యొక్క పూజలు మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ ఒక సదుద్దేశంతో శుభం భూయాత్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.